శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో నార్మల్ గా రాజమౌళి గారి ఒక నార్మల్ థీమ్ తో సినిమా చేస్తేనే వరల్డ్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ కొడతారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రాజమౌళి గారు అంటే ఇప్పుడు మన మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా, ఆయనే కదన్నా. అది కుళ్ళు ఒకటి వచ్చి ఉండిద్ది అన్న మా అల్లు అర్జున్ కి. అల్లు అర్జున్ కి కొత్త ఏం కాదన్న. అప్పుడు ఏది బద్రీనాథ్, కొండలు ఎక్కడం, కొండలు తోకడం, ఒకప్పుడు ఉందా ఆయనకి పేరు. ఇప్పుడు తీయట్లేదని చెప్పేసి రాజమౌళి గారిని బతిలాడి ఉంటారేమో అని అనుకుంటున్నా నేను. అదే నిజం అవ్వచ్చు, బతిలాడితేనే ఇచ్చి ఉంటాడు. రాకపోతే రాజమౌళి అవకాశం ఇవ్వడం అంటే ఇప్పుడు ఆయన మామూలుగా లేదు. ఇప్పుడు రాజమౌళి గారు అందరు హీరోల్ని కవర్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎట్లా ఉండిద్దన్న, రాజమౌళి గారు అమ్మో మామూలు అనుకుంటున్నావు ఏంది? అవకాశం ఇవ్వడమే గ్రేట్. ఒక రకంగా ఆయన మూమెంట్ వేరే ఉంటది, లాజిక్ వేరే ఉంటది, క్వశ్చన్లు వేరేగా ఉంటాయి, పెట్టే ఉంటది చూసావా టార్చర్, అది వేరే ఉంటది. తట్టుకుంటావా అన్ని అడిగినాకే అన్నం పెడతాను అంటాడు. అట్లాంటి రాజమౌళి. మరి అట్లా ఇప్పుడు అవకాశం ఎట్లయినా వచ్చుండొచ్చు, బట్ అవకాశం వచ్చింది ఫిక్స్ అయిపోయింది అని అంటున్నారు. అందులో ఒక అడవి మనిషి క్యారెక్టర్ అంటున్నారు. సో మన అల్లు అర్జున్ గారు ఏ లెవెల్ యాక్టింగ్ చూపిస్తారు అనుకుంటున్నారు? బాగుండదన్న. ఆయన బద్రీనాథ్ లో చూసాం కదా, కొండలు ఎక్కడము, కొండలు దూకడము, కాలువల్లో నుంచి దూకేయడము అని బాగా సెట్ అయింది. అట్లాంటి సినిమాలు ఆయన ఎక్కువగా తీస్తే బాగుండేది. ఓకేనా, కొద్దిగా పుష్ప తీసాడు కానీ కొద్దిగా సెట్ కాల. పుష్ప 2లో కానీ కొద్దిగా ఏంటంటే తగ్గేది లేదు. డైలాగులతో నెట్టుకొచ్చాడు అన్న. ఆయన ఏంటంటే కొద్దిగా ప్రవర్తన కానీ ఫైటింగ్లు కానీ ఆయన వేరేగా ఉండాలి. ఆయన వాతావరణం అట్లా ఉంటే ఆయనకి సినిమా అట్లా ఆయన వయసుకు తగ్గట్టు, ఆయన యాక్టివిటీకి తగ్గట్టు డాన్సులు కానీ ఎక్కువ 4-5 పాటలు ఎగస్తా ఉంటాం కానీ అట్లా ఉంటే ఆయన సినిమాలు చూడబుద్ధి అయితే ఒక రకంగా కనపడిద్ది. కాబట్టి ఆ మూమెంట్ అనేది ఆయనలో కనపడాలి. కాబట్టి అట్లాంటి మూమెంట్ రావాలి ఆయనకి. రాజమౌళి గారు ఆయనతో అంటే ఇక వేరేగా ఉంటది పదం. నువ్వు అన్నట్టు అడవి మనిషి అంటే ఇక డబల్ యాక్షన్ పెట్టచ్చు, సింగిల్ అయితే ఉండదు. డబల్ ఇప్పుడు దాకా లేదు కాబట్టి కంపల్సరీగా డబల్ యాక్షన్ పెడతారు. అడవి యాక్షన్ అంటే వేరే ఉంటది. అది అయ్యా కొడుకు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఏదైనా ఒక సెంటిమెంట్ తో డబల్ యాక్షన్ పెడతారు. ఇక మూమెంట్ అనేది ఒక 2-3 పాటలు పెట్టేస్తారు. ఇప్పుడు సినిమా అంటేనే 2-3 పాటలు అయింది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పోతుంది. 2వ పాట బాగుండేదిలే, 3వ పాట బాగుండేదిలే అనుకుంటున్నాము. అట్లా పరిస్థితి అని అనుకుంటున్నాం. సినిమా చూడాలన్నా కానీ ఉందిరా బాయ్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ రాజమౌళి గారు ఆలోచించి ఒకదానితోనే ముగిస్తే అల్లు అర్జున్ ఒప్పుకుని ఏదైనా చేసి, అల్లు అర్జున్ కూడా అంతే చేస్తాడు. ఇప్పుడు ఈ పాటలు కూడా అల్లు అర్జున్ కి నచ్చదనే ఒక చరిత్ర ఉంది. ఒకే దానిలో ముగిస్తారు బాబా అని చెప్పేసి బద్రీనాథ్ అప్పుడు కూడా చూసాం. బద్రీనాథ్ అప్పుడే 2-3 పాటలు వస్తాయి అనుకున్నాం, వద్దని చెప్పేసి ఒకే దానిలో పెట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ ఆయన కూడా ఒక పాటతో ముగిస్తే అల్లు అర్జున్ కి ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 వచ్చాడు, ఎంత నలిగిపోయాడు, ఎంత తొక్కాడు ఆయనకే తెలుసు. కాబట్టి 2వ పాట అనేది ఆయనకి వచ్చి రాదు. కాబట్టి రాజమౌళి గారితో ఒక్క పాటే పెట్టేసి కుమ్ముతే 4-5 పాటలు ఎక్స్ట్రా పెడితే ఒక రేంజ్ లో ఉండిద్ది సినిమా. ఒక ఐకానిక్ హీరో, ఒక ఐకానిక్ డైరెక్టర్ కలిస్తే పుష్ప కాదు, బాహుబలి కాదు, అంతకు మించి పెద్ద హిట్ ఉంటది. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారి డెడికేషన్ తెలుసు. అంటే పుష్ప కోసం ఆయన క్యారెక్టర్ మార్చుకొని ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎర్రచందనం స్మగ్లర్ గా అలా చేయాలంటే కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే బ్యాడ్ నేమ్ వచ్చింది అలా చేయడం వల్ల. గుడ్ నేమ్ కంటే బ్యాడ్ ఎక్కువ వచ్చింది. నెగిటివిటీతోనే హిట్ కొట్టాడు ఆ మనిషి. అలాంటిది రాజమౌళి గారితో వస్తే ఇంకా మామూలుగా ఉండదు. మేబీ ఆయనతో ప్రాజెక్ట్ పడుతుంది అనుకుంటున్నా. ఫ్యూచర్ లో లేట్ అవుద్ది ఖచ్చితంగా. మనకి ఇంకో 10 years పట్టిద్ది అది. ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప సిరీస్ లోనే అల్లు అర్జున్ గారిని ఒక అడవి మనిషి లాంటి ఆ క్యారెక్టర్ ని మనం చూసాం. ఇక్కడ ప్యూర్ అడవి మనిషి అని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ క్రియేట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి స్టోరీ అంటే అల్లు అర్జున్ గారు ఏ లెవెల్లో యాక్టింగ్ చూపించగలుగుతారు? ఖచ్చితంగా ఆయన రాజమౌళి గారు వదలరు కదా, పిండేస్తారు కదా హీరోల్ని. అచ్చం అడవి మనిషి అంటే ఇంకా అంటే బయట నాలెడ్జ్ లేకుండా, బయట సమాజం తెలియకుండా అడవిలో అంటే అడవిలో ఉన్న జంతువులు అంటే ఆ కాయలు పనులు అవి తిని బతికి ఆ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఉండాలి కదా. అడవి మనిషి అంటే అంతే ఉంటది కదా. మేబీ అలా చూపించే ప్రయత్నం చేస్తే సూట్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలాగైనా మార్చుకోగలడు హీరో. చూసాము ఆల్రెడీ పుష్పాలు చూసాము. ఇంకా అడవి మనిషి అంటే ఆ బట్టలు కూడా ఉండవు, వేరే ఏమన్నా వేస్తారేమో. నార్మల్ గా నార్మల్ థీమ్ తో సినిమా తీసినా కూడా వరల్డ్ వైడ్ గా సినిమా హిట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఆయన వరల్డ్ వైడ్ గా గుర్తింపున్న వ్యక్తి, ఇంకో వైపు నేషనల్ అవార్డు విన్నర్ యాక్టర్. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ లెవెల్లో హిట్ అవుతుందని మీరు ఊహించారు? పెద్ద హిట్ అవుతుందండి, మరో గ్లోబల్ అవుతుంది. ఇప్పుడు చూసాం కదా వారణాసి గ్లోబల్, అంతకుముందు పాన్ ఇండియా అని ఇప్పుడు గ్లోబల్ అంటారు. ఇది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది కూడా గ్లోబల్ కి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన చిన్న హీరో కాదు, ఆయన చిన్న డైరెక్టర్ కాదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా ఎక్కువ, అంటే హోప్స్ కి తగ్గకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు తగ్గేవాళ్ళు కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ బాగా యాక్టివ్ మనకి తెలుసు, ఎక్కడ తగ్గలా. ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే డైరెక్టర్స్ పరంగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్, ఒక ఫ్యామిలీస్ కూడా
సినిమా హాల్కి తరలిబడి వెళ్తున్నారంటే అది రాజమౌళి సినిమా మాత్రమే. ఆల్మోస్ట్ అందరు హీరోలు అయిపోయారు రాజమౌళి లిస్ట్ లో, ఇంకా మిగిలింది అల్లు మాక్సిమం అంతే. మహేష్ బాబు కూడా చేసేస్తున్నాడు. ప్లస్ కానీ ఏ హీరో కదా ఏ హీరోకి మనకి ఎక్కడ కూడా ఓవర్లాప్ సింక్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. అది చాలా టాలెంటెడ్ అనమాట రాజమౌళి. అల్లు అర్జున్ కూడా ఏదైనా సపరేట్ ఒక స్టోరీ రాసే ఉంటారు. ఓకేనా, అల్లు అర్జున్ అయితే వేరే లెవెల్, ఇంకా చెప్పవసరం లేదు, పుష్పకి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బ్రో ఏదైతే సినిమా ఇప్పుడు తాజాగా వచ్చింది అనమాట ఈ న్యూస్, ఇందులో అడవి మనిషి క్యారెక్టర్ అల్లు అర్జున్ గారు చేయబోతున్నారు అనే విధంగా ఒక టాక్ అనమాట. ఓకే, అదే ఆ విధంగా చేయగలుగుతాడు అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారు? ఎందుకు ఇప్పుడు మనం పుష్ప సీక్వెల్ చూసినట్టు, అంటే పుష్పలో వేరే లెవెల్, పుష్ప 3 చూసినట్టే ఉంటది. ఆల్రెడీ ఆ క్యారెక్టర్ చూసేసారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీద మనం పెద్దగా డౌట్ పడాల్సింది ఏం లేదు. ఓకేనా, ఇది సెకండ్ పార్ట్ లాగా ఒక రకంగా పుష్ప 3 లాగా అనుకోండి. ఆల్రెడీ అల్లు అర్జున్ అడవి మంచి క్యారెక్టర్ లో చూశారు. ఓకే, ఇది రాజమౌళి స్టోరీ మార్చి స్లాంగ్ మార్చి కొంచెం హైప్ ఉంటది, వేరే లెవెల్ ఉంటది. ఇప్పుడు నార్మల్ గా రాజమౌళి గారి సినిమాలు అంటేనే వరల్డ్ వైడ్ గా చూస్తారు. అట్లాంటి ఒక డైరెక్టర్, ఒక నేషనల్ అవార్డు వచ్చినటువంటి మన యాక్టర్ అల్లు అర్జున్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఆ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అనుకుంటున్నారు? సినిమా రాజమౌళి ఎవరితో తీసినా సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్తుందండి. ఆ కలెక్షన్ గురించి అయితే మన నాని కూడా ఇంతకుముందు ఈగ నాని అనుకున్నాడా అంత రేంజ్ కి వెళ్తే సినిమా అంత అన్ని కోట్లు కొడుతుందని? వేరే లెవెల్ అయిపోయింది. ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నా అంటే రాజమౌళి అది వెళ్ళి, ఇంకా అల్లు అర్జున్ తో టాలీవుడ్ లో మెంబర్స్ అందరితో సినిమా అనేది కంప్లీట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ తో 2, 3, 4 అలాగే కూడా చేశారు, కానీ అందరితో ఒకటి టచ్ చేశారు కాబట్టి అల్లు అర్జున్ లాస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు మహేష్ బాబు రన్నింగ్ అయిపోతుంది అది.